వస్తానమ్మా. నీ పుణ్యవాణి భర్తని భవిష్యత్తుని పోగొట్టుకున్నాను. వస్తాను. అమ్మా శిరీష, నేను చేసింది మహా పాపం అమ్మా. నా తప్పు అల్లుడు ముందు ఒప్పుకొని నన్ను క్షమించమని అతను కాళ్ళు పట్టుకుంటానమ్మా. నాకే శిక్ష చేసినా పర్వాలేదు, నా కూతుర్ని మాత్రం క్షమించమని అడుగుతానమ్మా. వద్దమ్మా, నన్ను వదిలేకమ్మా. శుభవార్త తెచ్చాను చెల్లెమ్మా. ఆ వంశీగాడికి శిరీషకి ఎటువంటి సంబంధము లేదని కోర్టు వారు విడాకులు మంజూరు చేయటమైనది. నా కొడుక్కి నీ కూతురికి నీలాంటి వెధవల సలహాలు నమ్మి నా కోడల్ని చంపుకుని కొడుకు జీవితం నాశనం చేసుకున్నాను. కూతుర్ని కూడా చంపుకుని నేను పావుకునేది ఏమిట్రా? అందుకే అల్లుడు కాళ్ళ మీద పడి కూతురి జీవితం చక్కదిద్దుకుంటాను. ఒక్క సీన్లో నేను లేకపోయేసరికి కథలో ఎంత మార్పు వచ్చేసిందండి. ఓకే, చల్లకి నీకే సెంటిమెంట్ లేనప్పుడు అన్నయ్యకి నాకు మాత్రం సెంటిమెంట్ ఎందుకు ఉండాలి? నాన్నగిరి అమ్మాయిని తీసుకుపోదరా, అభారం చేయించేసి పెళ్లి చేసేసుకుంది. కానీ నాన్న, నా ఎడం కన్ను ఎందుకు అదురుతోంది నాన్న? ఆ కనిపి అవతల పారాయన అదరకుండా పదా. నరసమ్మా, ఆ పసరు బాగా పాలల్లో నొరవే, సొక్క గొంతులోకి వెళ్ళేసరికి పిచ్చి నా అబ్బా, మంత్రతాడి రసం కరే 5 నిమిషాలు, నీ పిచ్చి కామెడీ డైలాగులు కరే 5 నిమిషాలు టైం వేస్ట్ చేసావనుకు. ఈ లోపల ఇంటర్ కట్ లో ఆ వంశీగాడు వస్తాడు, మన తుప్పు రేక్ కొడతాడు. శిరీష బాబు, వంశీ బాబు ఉన్నాడా? ఈ టైంలో ఇక్కడ ఎందుకుంటారండి? పెళ్లి పీటల మీద ఉంటారు గాని. పెళ్లి పెట్టల మీద? ఆయన మేనకోడలు శారదని గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు. బాబు, నేను చేసిన పాపానికి నా కూతురు బలైపోతుంది బాబు. దానికి అభాషణ చేయించి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారు. దాన్ని కాపాడు బాబు. పంతులు గారు, మీరు కానివ్వండి. బాబు వంశీ, అది నువ్వు తాళి కట్టిన భార్య. కట్టిన తాళి మెళ్ళో ఉంచుకుంటేనే కదమ్మా. ఆ తప్పంతా నాదేనమ్మా. ఆ అహంకారంతోనే నా కూతురి జీవితం నాశనం చేశాను. ఆ అహంకారంతోనే మీ కుటుంబాన్ని అల్లరిపాలు చేశారు. ఆ విషయాన్ని ఇప్పుడే ఈ ఊరందరి ముందు చెప్తాను. బాబు, అమ్మా, అందరూ వినండి. ఏ తప్పు చేయని నా కోడలికి రంగుతన అంతగట్టింది నేనే. నిండు చూలాలన్న కనికరం కూడా లేకుండా దాని గదిలోకి పాలేరుని పంపి అక్రమ సంబంధం అంటగట్టింది నేనే. నా కోడలు ఆత్మహత్య చేసుకోలేదు, మా అన్నయ్య దాన్ని ఊరేసి చంపేశాడు. నేను చేసిన పాపానికి నన్ను ఊరి తీసినా పర్వాలేదు, నా బిడ్డను కాపాడమని వదిలా. నన్ను క్షమించు వదిలా, నన్ను క్షమించు. నా మాట ముందు తాళి కడతాను, ఆ తర్వాత కావాలంటే అభాషణ చేయించు. చెప్పు తీసు కొడతా. అయినా ఎవరికో పుట్టపోయే బిడ్డకి నన్ను తాతం చేస్తా అంటావేరా? సిగ్గులేదు సన్నాసి. నాకు లేని సిగ్గు నీకెందుకురా నా అబ్బా? పోనీ ఆ బిడ్డ నాకు బోనస్ అనుకుంటాను. నాకు తెలుసు, ఈ లేటు ఈ బిల్డప్లన్నీ ఆ వంశీగాడు రావడం కోసమే. ఈ బిల్డప్లు లేటు వద్దంటే విన్నావురా నా అబ్బా. ఇప్పుడు వచ్చాడ్రా నీ అబ్బా, ఇక ఉతుకుడే ఉతుకుడు. అబ్బా, ఒక కన్ను లొట్టపోయింది.
ఆ, అబ్బా ఆ, ఇదేమిటి నా మాటలు నాకే వినిపించడం లేదు. ఆహాహాహా. ఏయ్, ఈ చచ్చా పర్లేదు కానీ ఆ వంశీగడి మాత్రం దక్కడానికి వీలేదు. తీసుకెళ్ళు. వద్దు 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 నన్ను చంపదు. వద్దు వద్దు. అమ్మా పార్వతమ్మా, నన్ను కాపాడమ్మా. వచ్చేస్తాడమ్మా, చంపేస్తాడమ్మా. బాబు నన్ను క్షమించొద్దు బాబు. నేను చేస్తే కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరు మిగలరు బాబు. నన్ను వదిలేయ్ బాబు. అమ్మా పెళ్లి కూతురు శారదను తీసుకురండి అమ్మా. నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే. మరి నా మనవరాలు ఎక్కడండి? నీ ఏడుపు సీదుకు ముందే శారద పెళ్లి అయిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు నా మనవరాలు కాదమ్మా, నా కూతురువి.